శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుదేవ, చాలా శక్తివంతమైన దీక్ష అంటే ఇది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రాజయోగం పట్టడానికి కారణమైనది కూడా ఈ దీక్ష అని చెప్తాను. అవునండి, అవును. చాతుర్మాస దీక్ష ఎలా చేయాలి? ఎవరైనా చేయొచ్చా? దీనికి రూల్స్ ఉన్నాయా? 4 మాసాలు చేస్తారండి, అందరూ చేయొచ్చు ఇది చాతుర్మాస దీక్ష అనేటువంటిది. కాకపోతే దీక్షా నియమాలు అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి ఎందుకు చాతుర్మాస దీక్ష చేస్తారు అంటే, ఏదైనా సరే రోగాలు కానీ జబ్బులు కానీ ఏ కాలంలో ఎక్కువ వస్తుంది? వర్షాకాలం. డాక్టర్ని అడిగితే కూడా మాకు అన్సీజన్ అండి, ఎండాకాలం, వర్షాకాలం మాకు సీజన్ అంటాం. ఎందుకు? కొన్ని వైరస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చుట్టుకుని ఉంటాయి ఆ సమయంలో. అయితే ఆ సమయంలో మనకి ఈ ఆషాఢ మాసంలోనే బోనాల పండుగ కూడా వస్తుంది చూడండి. బోనాల పండగకి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ పసుపు నీళ్ళు, అదేది మన వేపాకు మండతో నీళ్ళని జల్లుకుంటారు, వెళ్ళేసి వస్తారు, పసుపు రాసుకుంటారు కాలు కదా. అంటే ఏంటి? వైరస్ సంబంధించినవి, అంటువ్యాధులు రాకుండా ఉండడం కోసం చేసేటువంటి సైంటిఫిక్గా అక్కడ అంతర్గతంగా దాగుంది. అయితే చాతుర్మాస దీక్షలో బ్రహ్మచర్యం పాటిస్తారు ప్రధానంగా. నిత్య దేవతారాధన చేస్తారు, నేల మీద నిద్రపోతారు, కొన్ని పాటిస్తారు. అవి చేస్తూ వీలైనంత మట్టుకు ఆ దీక్షలో ఏమవుతుంటుందంటే మౌనాన్ని ఎక్కువగా పాటించడం, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడటం, భగవంతుడితో మమేకం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీక్ష చేసినప్పుడు మీరు ఎవరైనా అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు కదా, వారిని అడిగి చూడండి. ఇలా దీక్ష మాల వేయగానే స్వామివారి పైన ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళకి. ఆ మాల 41 రోజులు అయిపోగానే తీసేసినప్పుడు అదేదో సంథింగ్ ఏదో తీసేసిన ఫీలింగ్ వస్తుంది. మీరు గమనించండి కావాలంటే. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. నేను తీసుకున్న అయ్యప్ప స్వామి దీక్ష, ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకున్నాను, నాకు స్వయం అనుభవం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, దీక్ష తీసుకున్నప్పుడు ఒక లెక్క, చాతుర్మాస దీక్షలు తీసుకోవడం ఒక లెక్క. జనరల్గా నిత్య పూజాది కార్యక్రమం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ చాతుర్మాస దీక్ష వల్ల ఏమవుతుందంటే, ఏ దేవతనైతే మనం ఆరాధిస్తామో, అది నిత్య దేవతారాధన కావచ్చు, ఇలా దీక్షలో కావచ్చు, ఏ దేవతనైతే మనం పర్టికులర్గా ఆరాధన చేస్తామో, దేవత మీ పక్కనే ఉండి మీరు తీసుకునే స్టెప్ ఏదైతే తీసుకోబోతున్నారో ఆ యొక్క విషయంలో మీ ఆలోచనలోకి ఎంటర్ అయ్యి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని మీకు అనిపించేలా జరిగి మీకు రైట్ రూట్లో వెళ్తూ ఉంటారు సీరియస్గా. అంటే ఉదాహరణకి, రేపు ఒక దగ్గరికి వెళ్ళాలి, కారు వేసుకుని ఇక్కడికి వెళ్ళాలి రేపు. అదేదో ఈరోజు వెళ్తే కరెక్ట్ అనుకోండి, ఈరోజు వెళ్ళేలాగా మన మైండ్లోకి ఆ దేవత మన ఆలోచన ఆ రకంగా తిప్పుతుంది. మనం రేపు ఎందుకు ఇవాళ వెళ్ళేసి వస్తాం. తీరా రేపు చూస్తే ఆ ఏరియాలో అదేదో మొత్తం రోడ్డు ఏదో ఇదైపోయిందండి, రోడ్డు పాడైపోయింది, వెళ్ళడానికి లేదని తెలుస్తుంది మనకి. అరే రేపు కనుక పెట్టుకొని ఉంటే ఈ ప్రోగ్రామ్ ఏమైపోయినా మనకు అనిపిస్తుంది. ఒకసారి మీరు చూసారా, ఒక ఫ్లైటు లేచి ఒక హాస్టల్లో దూరిపోయింది, మెడికల్ దాంట్లోకి. ఆ ఫ్లైట్ ఎక్కాల్సిన ఒక ఆవిడ మహాగణపతి భక్తురాలు. ఆవిడ ఫ్లైట్కి క్యాబ్ లేట్ అయితే మధ్యలో అబ్బా ఏంటి ఇంత లేట్ అయిపోయింది, ఫ్లైట్ మిస్ అయిపోయింది. తీరా చూస్తే ఆవిడ అనుకుంది, అయ్యో బాబాయ్ నన్ను గణపతి కాపాడాడని. అంటే ఉపాసన చేసాం ఒక దేవతని, అదేదో కేవలం మన కోరికతో తీరుతుందని కాదు, పక్క నుండి తల్లిలా కాపాడుతుంది. ఈ దీక్షలన్నీ కూడా ఎలా అంటే, ఎక్కువ కాలం చేస్తాం కదా, ఇంతకాలం 4 నెలలు 40 రోజులు ఇలా చేస్తారు చూసారా. ఆ దీక్ష గనక తీక్షణంగా భక్తిగా శ్రద్ధగా గనక చెయ్యగలిగితే మీతో పాటు మీ ఉపాసనా దేవత మీతోనే అంటిపెట్టుకొని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి, ఉదయం సాయంత్రం జపాలు చేస్తుంటారు, త్రికాల సంధ్యావందనాలు చేస్తుంటారు, హోమాలు చేస్తుంటారు. ఎంత ఎనర్జీ అనుకుంటున్నారు? అది వాళ్ళతో పాటే ఉంటుంది ఆ దేవత, ఖచ్చితంగా వాళ్ళతో పాటే ఉంటుంది. ప్రతిదీ కూడా మార్గదర్శనం చూపిస్తూ ఉంటుంది వీటి వెళ్ళక. ఎందుకంటే దేవతకి మనకి ఈ క్షణం తెలుసు, నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. ఉదాహరణ చెప్తున్నా, కానీ దేవతకి ఇక్కడ నుంచి 10 జన్మల వరకు తెలుసు. 10 కాదు, ఇంకా ఎన్ని జన్మలైనా ముందుకు తెలుసు, ఎన్ని రోజులైనా తెలుసు, ఎన్ని సెకండ్స్ అయినా తెలుసు, గతంలో జరిగినవి తెలుసు. అంటే మనం ఈ ఒక్క పాయింట్ నుంచి వస్తే ఇటు మొత్తం చూడగలుగుతుంది దేవత. కాబట్టి తనకు తెలుసు, తన యొక్క ఉపాసన, తనను ఎవరైతే ఉపాసన చేశారో వారిని కాపాడుకోవడం తన యొక్క ధర్మంగా భావిస్తూ ఉంటుంది. అయితే మీకు అనిపించవచ్చు, ఏమండి కొంతమంది చాలా పూజలు చేస్తారు, వాళ్ళకి ఏదో సడన్గా ఏదో జరుగుతుంది, ఏంటి ఇన్ని పూజలు చేసిన ఇలా అయింది ఏంటంటారంటే, అది కర్మలో బలంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా పెద్దది జరగాల్సింది ఉంటుంది, అక్కడితో ఆగుతుంది కొన్నిసార్లు.
లేదా వాళ్ళు పేరుకు అనుకుంటుంటారు నేను రోజు పూజ చేస్తున్నాను, కానీ ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, ఎంత భక్తిగా చేస్తున్నాం, ఎంత శ్రద్ధగా చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చాతుర్మాస దీక్షలు ఒకప్పుడు మనకేంటంటే ఇంత రవాణా సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే ఎక్కడో అక్కడే ఉండాలి. అప్పుడు దానికి ఏం చేసేవారు, ఈ వర్షాకాలం 4 నెలలు చక్కగా నేను దీక్ష తీసుకుంటాను అంటే ఈ సమయాన్ని పూర్తిగా భగవంతుడికి వినియోగిస్తాను అని అనుకొని చేసాం. మరి ఇప్పుడు రవాణా ఉంది కదండి, ఇప్పుడు ఎందుకు చేయడం అనుకోవచ్చు. చలికాలంలో ఎప్పుడైనా వర్షాకాలం కానీ చలికాలంలో కానీ మనిషికి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఈ హోమాలకు అటెండ్ అవుతాడో లేదా ఒక మంత్ర సాధన చేస్తాడో, మంత్రం అనేటువంటిది ఏంటంటే మన ఇమ్యూనిటీని పెంచుతుంది. మంత్రం 5th హౌస్ యాక్టివ్ అవుతుంది. మంత్రస్థానం 5వ భావంలో ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా 5వ భావంలో ఉంటుంది. రోగభావం 6వ భావం అయితే ఇమ్యూనిటీ 5వ భావంలో ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం నిద్ర లేచి వెంటనే స్నానం చేయడం, అదేవిధంగా కొంత మంత్ర సాధన చేయడం, కొంచెం ఈ మంత్ర సాధన ఒకటే కాకుండా యోగాసనాలు కూడా వేస్తారు యాక్చువల్ చెప్పాలంటే. అవన్నీ ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా వీరికి అన్ని విధాలా బాగుంటుంది.